సిల్వర్ స్పూన్ క్రియేషన్స్ మీద అవినాష్ పరిచయం అవుతున్నారు వెండి తెరకు. మనం అందరం కూడా అతన్ని ఒకసారి బ్లెస్ చేద్దాం. తొందర ఒకసారి మాట ప్రయత్నం చేద్దాం. హలో అవినాష్ గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ మూవీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా నర్వస్గా ఉంది చెప్పాలంటే, బట్ బయట చూపించుకోకుండా కాన్ఫిడెంట్గా ఉంటున్నాను అంతే. అది నర్వస్గా అనిపించలేదు అనుకుంటాను మీకు నేను. బట్ చాలా హ్యాపీగా ఉంది సార్ అవన్నీ పక్కన పెడితే. సో ఇంత బాగా అయింది ఫంక్షన్ అంతా, సో పాజిటివ్ వైబ్ వచ్చింది. సో తప్పకుండా ఇదే సినిమా అంతా అవుతుందని తప్పకుండా మేము ఆశిస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, నాన్నగా అది నీ డ్రీమ్ కాదు మన డ్రీమ్ అనేసి. సో నాన్నగారు చేయలేని పని మీరు చేసి చూపిస్తున్నారు. అంటే ఆయన అవ్వాలనుకున్నారు, కాలేకపోయి ఈరోజు మీరు హీరోగా అవుతున్నారు. సో ఆయన నుంచి బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి మీకు? ఆయన నుంచి ఎప్పటికన్నా అంటే ఈ విషయమనే కాదు, చిన్నప్పటి నుంచి ఏ విషయం అన్నా 200% సపోర్ట్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. సో ఈ సినిమా అనేసి 200 కాదు 1000% వెళ్ళిపోయింది ఆయన నుంచి అది. సో అన్నీ ఇంకా జాబ్ అవన్నీ చేస్తున్న బిజీగా ఉన్నా కూడా దీనికి కూడా టైం కేటాయించి సో సపోర్టివ్గా ఉంటున్నారండి. సో మూవీలోకి రావడానికి మీకు మెయిన్గా ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉన్నారండి, మా నాన్నగారే నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన అవుదాం అనుకుంటున్నారు, ఆయన యాక్టింగ్ చేసిన వీడియోస్ ఎన్నో చూశాను నేను. అది చూసిన తర్వాతే నాకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చిందండి. సో ఆయన కాలేకపోయారు అనే వెలితి ఎప్పుడు ఉండేది, ఆ వెలితి కొంచెం పిచ్చి అయిపోయింది నాకు అంతే. పక్కా చెయ్యాలి మనం, ఎదురు కొట్టాలి సినిమా అని చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మంచి మాటలు చెప్పినట్టున్నారు. ఎంత ఇష్టం అంటే మీకు? అయ్యో మీకు చెప్పాను కదండి, అయ్యో నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే జల్సా సినిమా రిలీజ్ అయిన తర్వాత 9th క్లాస్, అప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నానండి. సమ్మర్ హాలిడేస్ April 2 రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత ఆ సమ్మర్ 2 monthsలో 24 times చూశాను థియేటర్లో ఆ సినిమాని. ఇంకా అంతకుమించి నేను చెప్పలేదు నాకు ఎంత పిచ్చి అనేది. సో ఆయన కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? కలిసారు ఎప్పుడైనా? కలవబోతున్నారా? రీసెంట్గా కలిశాను సార్ని ఆల్రెడీ. సో చెప్పాము ఇలా చేస్తున్నామని. సో ఆయన బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ మా టీం అందరితో ఉన్నాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరూ మా సినిమాని ఆదరించాలండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయము. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనతో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఉన్నారు. ఆల్రెడీ తన పాత మూవీస్తో మనకు పరిచయాలే, కానీ ఈరోజు ఇంకో మూవీ చేస్తున్నారు. మరి ఈవిడ సీనియర్, ఇక్కడ హీరో జూనియర్ అనమాట. ఒకసారి తొందర మాట్లాడదాం. సో మేడం చెప్పండి, ఎలా ఉంది ఓల్డ్ మూవీస్ అంటే పాత మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మెయిన్గా ఈ మూవీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు అంటే స్టోరీ బాగుంది అనిపించింది, ఎలా అనిపించింది? ఆల్వేస్ అండి, నాకు ఎనీ ఫిల్మ్ నేను సైన్ చేయనా స్టోరీ నాకు ముఖ్యం. అండ్ ఈ స్క్రిప్ట్లో కూడా నాకు నా క్యారెక్టర్ చాలా నచ్చింది. నాట్ జస్ట్ నా క్యారెక్టర్, మొత్తం స్క్రిప్ట్ చాలా బాగుంది, ఆడియన్సెస్కి తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడూ చేయలేదు. సో అందుకే నేను ఓకే చెప్పాను. యాక్చువల్గా ఇప్పుడు చాలా ట్రెడిషనల్ లుక్లో ఉన్నారు, మరి మూవీలో కూడా ఇలాగే కనిపిస్తారా? బాగా చబ్బీగా ఉంటారా? మూవీలో కూడా ట్రెడిషనలే ఉంది, కానీ ఇంత ట్రెడిషనల్ కాకుండా ఉంటుంది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? రాబోయే ఏ బ్యానర్లో చేయబోతున్నారు? సో యాక్చువల్లీ వేరే ప్రాజెక్ట్స్ గురించి నేను చెప్పలేను. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక వెబ్ సిరీస్ ప్రవీణ్ సతారు గారితో చేస్తున్నాను. అది ఆల్రెడీ బయట కూడా వచ్చేసింది న్యూస్. సో అది ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ సిల్వర్ స్క్రీన్ LLP ప్రొడక్షన్ నెంబర్ 1లో మెయిన్ లీడ్గా చేస్తున్నాను. డిఫికల్ట్ క్వశ్చన్ మేడం, ఆన్సర్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మీ మూవీస్, మీ ప్రీవియస్ మూవీస్ నుంచి మీకు ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు మీరు? అలా ఎలా చెప్పాలండి, నాకు అన్ని ఫిల్మ్స్లో ఏదైనా స్పెషల్ ఉంటేనే నేను ఒప్పుకుంటాను. కానీ ఈ నగరానికి ఏమైంది, నాకు చాలా సక్సెస్, నాట్ జస్ట్ సక్సెస్, చాలా రికగ్నిషన్ అండ్ చాలా లవ్ అండ్ సపోర్ట్ వచ్చింది మా ఆడియన్సెస్ తరపున. అండ్ ఆడియన్సెస్కి కూడా ఈ రోజు కూడా అడిగితే నా ఫిల్మోగ్రఫీలో ఈ నగరానికి అందరికీ చాలా ఇష్టం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరు వెళ్ళి మాకు సపోర్ట్ చేయండి. అండ్ త్వరలోనే ఒక మంచి సినిమాతో మీ ముందుకు